सीपीआई नेताओं ने नीट परीक्षा आयोजित करने में अनियमितताओं में शामिल लोगों के खिलाफ कड़ी कार्रवाई करने के लिए केंद्र सरकार का पुतला जलाया। वारंगल जिला वारंगल मंडल सीपीआई सचिव बुसा रविंदर ने मांग की है कि नीट परीक्षा में आयोजित करने में अवाका तवा काला लाकर छात्रों के साथ न्याय किया जाए। वारंगल पोचम्मा केंद्र में वारंगल मंडल सीपीआई नेताओं ने नीट परीक्षा अनियमितताओं में शामिल छात्रों के लिए न्याय की मांग करते हुए पुतला दहन किया। कार्यक्रम में सीपीआई वारंगल मंडल सचिव बुसा रविंदर, इस मौके पर एमडी कासिम के नरसैया, कुमार लक्ष्मी, भाग्य सुकन्या समेत अन्य मौजूद थे। सीपीआई सचिव ने जल परीक्षा में हुई अनियमितताओं के खिलाफ कार्यवाही कर छात्रों को न्याय दिलाने की मांग की है। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ रिपोर्ट। పోచంపల్లి సెంటర్లో రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం నీటి పరీక్ష లీకేజ్ మీద ఈరోజు పోచంపల్లి సెంటర్లో దిష్టిబొమ్మ చేసి కాలబెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వల్ల, నిర్లక్ష్యం వల్ల మరి నీటి పేపర్ ఎగ్జామ్ ఏర్పాటు చేస్తే ఆ పేపర్ను లీకేజ్ రావడం వల్ల మరి విద్యార్థుల భవిష్యత్తు, దేశంలో మరి విద్యార్థులే రేపటి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మరి వాళ్ళ చదువులో ఎన్నో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టుకొని చదువుతున్న రోజుల్లో ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నీటి పేపర్ లీక్ అవ్వడం వల్ల మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే మళ్ళీ చదువుకొని మళ్ళీ ఇబ్బంది పడి కొన్ని డబ్బులు ఖర్చు పెట్టుకునే రోజులు ఉంటాయి కాబట్టి మరి దానికి ఆ నీటి పేపర్ మీద కేంద్ర ప్రభుత్వం మళ్ళీ సమావేశాలు ఆలోచన చేసి మరి ఆ విద్యార్థులకు నష్టం కాకుండా మరి మళ్ళీ వెంటనే పునరావృతం చేసి మరి అలాంటి ఇంకా రానున్న రోజులకు రాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వరంగల్ మండల కార్యదర్శి. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మరి కమిటీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి విద్యార్థుల మీద ఈ యొక్క విద్యార్థులు పేపర్ లీకేజ్ను దృష్టిలో పెట్టుకొని మరి ఇటువంటిది మన జరగకూడదు. భవిష్యత్తులో విద్యార్థులకు భవిష్యత్తు విద్యార్థులే ఈ దేశానికి మూలం కాబట్టి విద్యార్థులకు అటువంటిది రాకుండా దీన్ని పరిశీలన చేసి